భారతదేశంలో బ్యూరోక్రసీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ అనేవి అత్యున్నతమైన పదవులు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటివన్నీ. అంతేకాదు ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 1000 మందిని ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా సెలెక్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. 1000 పోస్టులకు మించి ఎప్పుడూ కూడా ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదు. ప్రతి సంవత్సరం 1000 మంది కొత్తగా ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా బ్యూరోక్రసీలోకి వస్తుంటారు అనమాట. అదే తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి ఆన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 30 to 40 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సార్ తెలుసు కదా, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. వాస్తవానికి ఈయన పూర్తి పేరు వివి లక్ష్మీనారాయణ. కానీ జగన్ అక్రమాస్తుల కేసు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు. అందుకని జేడీ లక్ష్మీనారాయణ అని పేరు వచ్చింది. అసలు ఈయన ఏమంటుర్రో మనం ఇప్పుడు ఒకసారి విందాం. సివిల్ సర్వెంట్స్ దేశ నిర్మాణంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. తెలుగు గ్రామాల నుంచి, ప్రతి గ్రామం నుంచి ఒక ఐఏఎస్, ఐపీఎస్ను తయారు చేయాలన్న ఉద్దేశంతో లీడ్ ఐఏఎస్ జూనియర్ అన్న కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాం. చిన్నతనం నుండే మనం ఈ పరీక్షలకు తయారవడం మొదలు పెడితే పిల్లలు 21 సంవత్సరాలు నిండగానే వారు సివిల్ సర్వీసెస్ పరీక్షలో అద్భుతమైన విజయాలు సాధించగలరన్నది మా ప్రధానమైన ఉద్దేశం. మీ రెగ్యులర్ కోర్సు కానీ, మీ పాఠ్యక్రమాంకానికి ఎటువంటి అడ్డంకి లేకుండా వారానికి 2 క్లాసులు మాత్రమే నిర్వహించబడతాయి. ప్రతి నెల నేను మీ వ్యక్తిత్వ వికాసం కోసం మీరు ఏ విధంగా ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అన్న మార్గదర్శనం నేను చేస్తుంటాను. కాబట్టి త్వరపడండి. విన్నారు కదా, లీడ్ ఐఏఎస్ జూనియర్ అనే ఒక ప్రోగ్రాం పెట్టిండంట. దాని ద్వారా చిన్నప్పటి నుంచే పిల్లలకి సివిల్ సర్వీసెస్ మీద కోచింగ్ ఇస్తాడంట, అవగాహన కల్పిస్తాడంట. సో దట్ 21 ఇయర్స్ వచ్చేసరికి ఒక అద్భుతమైన సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీగా ఎంపిక అవుతారు. అంతేకాదు తెలుగు స్టేట్స్లో గ్రామానికి ఒక ఐఏఎస్ని లేదా ఐపీఎస్ని తీసుకొస్తా అని చెప్పేసి అంటున్నాడు. మనం ఇందాకనే అనుకున్నాం, భారతదేశంలో ఎవ్రీ ఇయర్ ఎన్ని పడుతున్నాయి ఉద్యోగాలు, సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు పడుతున్నాయి, దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామానికి ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఎన్నికైతే ఎన్ని సంవత్సరాల్లో ఈయన తన గోల్ని కంప్లీట్ చేసుకోగలుగుతాడు. అసలు ఎక్కడైనా ఒక ఉద్యోగం కల్పించాలి, పిల్లల్ని ఒక ఉద్యోగానికి రెడీ చేయాలంటే ఆ ఉద్యోగాలు ఎన్ని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, దానికోసం ఎంతమందిని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. నిన్ననో మొన్ననో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీర్లు వస్తున్నారు, కానీ అక్కడ ఉన్న ఉద్యోగాలు మాత్రం 20-30 వేలు కూడా ఉండట్లేవు అని చెప్పి. సో ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో కూడా మనం ఇదే ముచ్చట చెప్పుకోవాలి. దీని ఏమంటాడు, ఊరికి ఒక ఐఏఎస్ని లేకుంటే ఐపీఎస్ని తీసుకొస్తా అంట. అసలు అక్కడ సంవత్సరానికి 1000 ఉద్యోగాలకు మించి ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈయన ఊరికొక ఐఏఎస్ని, ఐపీఎస్ని ఎట్లా తీసుకొస్తాడు? అది కూడా 5వ తరగతి నుంచే పిల్లలకి సివిల్ సర్వీసెస్లో తర్ఫీదునిస్తాడంట. అక్కడ ఉద్యోగాలే లేవు, నువ్వు ఊరికొక ఐఏఎస్ని, ఐపీఎస్ని ఎట్లా తీసుకొస్తావు? ఇది సాధ్యమయ్యే పనేనా? ఒకసారి ఈ డేటా చూడండి. ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఐఏఎస్కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, అందులో ఎంతమంది ప్రిలిమ్స్కి అప్పేర్ అవుతున్నారు, మెయిన్స్కి ఎంతమంది అప్పేర్ అవుతున్నారు, తర్వాత ఫైనల్ రిజల్ట్లో ఎంతమంది వచ్చారు. గత 5 ఏళ్ల డేటా నేను తీసినది. 5 ఏళ్ల నుంచి 2022లో మొత్తం దేశవ్యాప్తంగా 11,35,000 మంది అభ్యర్థులు సివిల్స్కి అప్లై చేశారు. అందులో పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? కేవలం 5,73,000 మంది. మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు 13,000 మంది. ఫైనల్గా రిజల్ట్ వచ్చి ఈ సివిల్ సర్వీసెస్కి ఎంపికైన వాళ్ళు 1,022 మంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. 2023లో 13 లక్షల మంది అప్లై చేసుకుంటే ఫైనల్కి వచ్చింది 1,016 మంది. 2024లో 9,92,000 మంది అప్లై చేసుకుంటే ఫైనల్కి వచ్చింది 1,009 మంది. 2025లో 9,37,000 మంది అప్లై చేసుకుంటే చివరికి వచ్చేసరికి 958 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆన్ యావరేజ్గా తీస్తే ఎవ్రీ ఇయర్ 1000 మంది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ కావట్లేదు. రాష్ట్రాల వారీగా విభజిస్తే 20-30 మందికి మించి ఉండరు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ యావరేజ్గా తీస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 35 మంది వస్తున్నారు. అంటే మనకు ఉన్నది 35 ఉద్యోగాలు. ఊరికొక సివిల్ సర్వీస్ ఎంప్లాయీని తయారు చేస్తా అంటున్నారు. ఇది పాజిబులా? అసలు అక్కడ ఉద్యోగాలే లేవు. ఎందుకు ఇట్లాంటి ఆశలు కల్పిస్తున్నారు పిల్లల్లో? ఎక్కడైతే ఉద్యోగాలు లేవో వాటిల్లో నేను ఉద్యోగాలు తెప్పిస్తా అంటే ఎట్లా సాధ్యం ఇది? ఈ సెలెక్ట్ అయిన వాళ్ళలో కూడా 2022లో 1,022 మంది సెలెక్ట్ అయితే ఇందులో ఐఏఎస్లో 180 మంది, ఐపీఎస్లో 200 మంది. అంటే ఐఏఎస్, ఐపీఎస్ కలిపి 380 మంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ సంఖ్య 10-12. మిగిలిన సర్వీసులు అంటే ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇంకా అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి వాటికి కూడా కొద్ది మందిని పంపిస్తారు. అట్లా 642 మంది ఉన్నారు. ఆన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 385 మందికి మించి ఐఏఎస్, ఐపీఎస్లు సెలెక్ట్ కావట్లేదు. కానీ ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తున్నారు, నేను ఐఏఎస్ జూనియర్ లీడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తయారు చేసిన, దాని ద్వారా చిన్నప్పటి నుంచే ఐఏఎస్లో కోచింగ్ ఇస్తా, మీ రెగ్యులర్ సిలబస్కి ఇబ్బంది లేకుండా నేను చెప్తా, మీరు రెడీ అవ్వండి, ఊరికొక ఐఏఎస్ని లేదంటే ఐపీఎస్ని తయారు చేస్తా అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందా?
అసలు ఐఏఎస్ ఐపీఎస్ అనేది అది మన మనసులో పుట్టాలి. అంటే ఎవరో మోటివేట్ చేస్తేనో, ఎవరో తోస్తేనో, పట్టుకొని దోస్తేనో ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరు. అది మన ఇంటర్నల్గా ఒక తపన ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక చైతన్యం ఉండాలి. నేను ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న కోరిక ఉండాలి. ఆ కోరిక రగిలి 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 ఒక ఐఏఎస్ గానో ఒక ఐపీఎస్ గానో సెలెక్ట్ అవ్వచ్చు. అది ఏంటంటే ఒక మనిషిలో పుట్టిన కోరిక ఒక ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో తయారు కావచ్చు. కానీ ఎవరో మోటివేట్ చేస్తేనో, ఇట్లాంటి కోచింగ్ క్లాసులు పెడితేనో ఇంకో ఇంజనీరింగ్ అయిపోద్ది తప్ప అంతకు మించి ఉపయోగం ఏమి ఉండదు. మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన రేవు ముత్యాలరాజు గారు. ఈయన యాక్చువల్గా ఈయనది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మారుమూల మత్స్యకార గ్రామంలో పుట్టిండు. పేరెంట్స్ ఇద్దరు ఆ చేపల వేట అదే వృత్తిగా జీవిస్తున్నారు. ఈయనకి 2 అన్నలు, ఒక చెల్లి ఉన్నారు. 2 అన్నలు ఇప్పటికీ ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈయన మాత్రం సివిల్స్కి ఎంపికైండు. ఎందుకు ఎంపికైండు తెలుసా? ఈయన మారుమూల గ్రామంలో పుట్టిండు. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా బార్డర్లో ఉంటుంది. కృష్ణా నది సముద్రంలో కలిసే చోట ఒక దీవి గ్రామం వీళ్ళది. ఆ ఊరు నుంచి దాటాలంటే పడవలు తప్ప ఇంకో దిక్కు లేదు. సంవత్సరాల తరబడి వచ్చిన ప్రతి గవర్నమెంట్ని మా ఊరికి ఒక బ్రిడ్జ్ చేయండి, మా ఊరికి ఒక బ్రిడ్జ్ చేయండి అని ఎంత బతిమాలినా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. సంవత్సరాల తరబడి మేం చేస్తాం అన్నోళ్ళే తప్ప శాంక్షన్ చేసిన వాళ్ళు లేరు. 1998వ సంవత్సరంలో వీళ్ళ చెల్లెకి తీవ్రమైన అనారోగ్యం చేస్తే సరైన హాస్పిటల్ సదుపాయం లేక ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కృష్ణానది పాయ దాటుతూ వాళ్ళ ఊరికి వస్తుంటే పడవ బోల్తాబడి ఈయన ఫ్రెండ్స్ 2-3 చచ్చిపోయారు. దాంతో అప్పుడు ఆయన డిసైడ్ అయ్యిండు, నేను ఈ సమాజం కోసం ఏదైనా చేయాలి, ఈ సమస్యలకు పరిష్కారం చూడాలి. ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే, నేను ఒక ఐఏఎస్, ఒక జిల్లాకి అత్యున్నతాధికారి కలెక్టర్ తలుచుకుంటే ఈ బ్రిడ్జ్ పెద్ద ఇష్యూ కాదు, సో నేను కలెక్టర్ని అయితా. ఆ తపనతో ఆయన 2007లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిండు. మొత్తం దేశ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులో నిలిచి ఐఏఎస్ కోచింగ్కి ఎంపికయ్యాడు. సో ఇట్లా ఒక తపన ఎందుకు ఆయనకు అది వచ్చింది, ఎందుకు ఆయన ఐఏఎస్ కావాలనుకుండా ఐపీఎస్ కావాలనుకున్నాడంటే, ఆయనకు ఒక కాజ్ ఉంది, ఒక సామాజిక స్పృహ ఉంది, ప్రజలకు ఏదైనా చేయాలనే కోరిక ఉంది. దానివల్ల ఆయన ఐఏఎస్ కాగలిగాడు. అంటే అందరికీ అట్లా ఉంటుందని కాదు, ఒక ఐఏఎస్ కాగలిగిన వ్యక్తి, ఐఏఎస్ అంటే ఒక కలెక్టర్ స్థానానికి వచ్చిన తర్వాత అతనిది ఏంటంటే జిల్లా మేజిస్ట్రేట్, అంటే జిల్లాలో జరిగే మంచి చెడులన్నిటికీ బాధ్యత వహిస్తాడు, తీర్పులు చెప్పే అధికారం కూడా ఉంటుంది. అట్లాంటి స్థాయిలో కూర్చోవలసిన వ్యక్తికి కొంత సామాజిక స్పృహ అవసరం, సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి సివిల్ సర్వీసెస్కి ఎంపిక అయితే ఓ చక్కదనం. ఊరికొకరిని ఎంపిక చేస్తే ఏం చేస్తావు? ఊరికొకరిని ఎంపిక చేసి ఊరికొకరికి ఆలోచన ఉంటుందా? చదువు ఎవరికైనా రావచ్చు, నాలెడ్జ్ ఎవరికైనా ఉంటుంది, కానీ జనానికి ఏదైనా చేయాలనే తపన అందరికీ ఉండదు. సో ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే, అసలు ఊరికొక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 19,000 గ్రామాలు ఉన్నాయి, తెలంగాణకు వచ్చేసరికి 12,600 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. 2 కలిపితే 32,000 గ్రామాల వరకు ఉంటాయి. 32,000 గ్రామాల్లో గ్రామానికి ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అంటే 32,000 మంది ఐపీఎస్లు లేదా ఐఏఎస్లు ఎంపిక కావాలి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచి 30 మందికి అవకాశం వస్తుంది అనుకుందాం యావరేజ్గా. 32,000 మంది ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేయాలంటే 1000 ఏళ్ళు టైం పడుతుంది. అండ్ రెండోది ఏంటంటే, ఒక సామాజిక స్పృహ, సమాజానికి ఏదైనా చేయాలనే తపన లేని వాళ్ళు ఐఏఎస్లు అయినా ఐపీఎస్లో అయినా వాళ్ళు ఊరికొకరున్నా, మొత్తం దేశమంతా కలిపి ఒకరున్నా దానివల్ల ఉపయోగం ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, 5వ తరగతి 6వ తరగతి నుంచే ఈ సివిల్స్ కోచింగ్ మీద అవగాహన కల్పిస్తారంట. రెగ్యులర్ సిలబస్కి ఎట్లాంటి ఆటంకం లేకుండా ఆన్లైన్ క్లాసుల ద్వారానో ఆఫ్లైన్ క్లాసుల ద్వారానో మొత్తానికి మేము కోచింగ్ ఇస్తాం. 21 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళని అద్భుతంగా తయారు చేస్తాం అంటున్నారు. ఏంది యూజు? అసలు అక్కడ జాబ్స్ లేవు. రెండోది, సమాజానికి ఏదైనా చేయాలి అనే తపన లేనోడు ఆ జాబ్లో సెలెక్ట్ అయినా వేస్ట్. సో ఎక్కడైనా అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు ఉత్పత్తి కావాలి, కానీ ఇక్కడ అవసరం లేదు, ఈయన ఉద్యోగులను ఉత్పత్తి చేస్తా అంటున్నారు. వాస్తవానికి జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి ఐపీఎస్గా ఎన్నికై ఒక అత్యున్నత స్థాయి వరకు వెళ్ళిండు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన చెప్తున్న విషయాలకి వాస్తవాలకి పొందడం లేదు. అది నేను చెప్పేది. అంతకుమించి ఇక్కడ ఆయన ఏదో అవమానించాలనో, ఆయన చెప్పింది తప్పనో, ఆయన ఉద్దేశాలు తప్పనో కాదు. ఇక్కడ అవసరమైన ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈయన ఉత్పత్తి చేస్తూ ఉంటున్న ఐఏఎస్లకి ఐపీఎస్లకి పొందడం లేదు. అదే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇట్లాంటి ప్రోగ్రాంల ద్వారా ఉపయోగం ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే కోచింగ్ సెంటర్లు నిండడం తప్ప, కోచింగ్ వల్ల డబ్బులు రావడం తప్ప వాళ్ళు నిజంగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఎంపిక అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే తీసుకోవట్లేదు సంవత్సరానికి 1000 మందికి మించి. సో నేను ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకసారి మీరు కూడా పునరాలోచించుకోండి, ఇది పాసిబులా. అట్లనే పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. మా పిల్లోడు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదో అయిపోవాలి, సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఏంది అక్కడ ఉన్న పోస్టులు ఎన్ని, మీ పిల్లోడు దాని వరకు వెళ్ళగలుగుతాడా. ఒకవేళ వెళ్ళలేకుంటే ఓకే, 4-5 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు, 2-3 సార్లు ఎగ్జామ్ రాస్తారు, 4 అటెంప్ట్లు అయిపోతాయి. 5వసారి అవ్వకపోతే ఆ పిల్లోడు నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆ పిల్లోడు ఆలోచించుకోగలగాలి. తల్లిదండ్రులు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు.
అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కోచింగులు తీసుకోవచ్చు. లేదంటే నిజంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.